ఇదిగోండి గైస్, ఇవాళ మనం చెన్నైలో ఉన్నాం. మనం ఇప్పుడు మహాబలిపురం వెళ్ళబోతున్నాం. సో మహాబలిపురం ఎందుకు వెళ్తున్నాం అనేది తెలిసింది అందరికీ. అక్కడ ఒక గుడి ఉంది. ఇదిగో మా అమ్మ అక్కడ వెళ్దాం 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 అని చంపేస్తుంది, అందుకని వెళ్ళబోతున్నాం. సో ఫైనల్గా అది పాయింట్. మా అన్న ముందు మా నాన్న కూర్చున్నాడు, మొత్తం నలుగురం కార్లో వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చూపిస్తాను. సో ఎంజాయ్ చేయండి. వై మహాబలిపురం ఈజ్ ఫేమస్ అది వీడియో తీసేటప్పుడు చెప్పాలంటే చదవటం జనాలు అనుకుంటారు అసలు వీడికి తెలియకుండానే వెళ్తాడు అని, కానీ అది కరెక్టే, నేను తెలియకుండానే వెళ్తాను. A few moments later. ఇదిగోండి గైస్, ఇప్పుడే మహాబలిపురం వచ్చేసాం. సో ఇప్పుడే క్యాబ్ దిగి గుడి లోపలికి వెళ్ళబోతున్నాం. ఇదే ఎంట్రన్స్. వెళ్ళి లోపలికి వెళ్ళి సీషోర్ టెంపుల్ అంట, ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, 1-2. సో అవన్నీ కూడా చూసేద్దాం. ఇది గ్రీన్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఇన్ ఇండియా. సో ఇది ఒక హెరిటేజ్ సైట్. సో ఓకే, వెళ్దాం ఇంకా ముందుకి. లోపల కూడా మీకు చూపిస్తాను. లోపల చాలా బాగుంది, చూపిస్తాను మీకు. టెంపుల్ ఆడుంది అక్కడ, చిన్నదా? అది చిన్నదేనా? ఇంకా నైస్. ఇది 40 రూపీస్ ఎంట్రీ టికెట్ అంట. సో మీరు కూడా వచ్చేయండి, 40 రూపీస్ ఎంట్రీ టికెట్ కొనండి, లోపలికి రండి. ఇండియన్స్కి 40, ఇండియన్స్కి 40. ఫారినర్స్, నా వీడియో ఫారినర్స్ కూడా చూస్తారు బ్రో. 600 అంట ఫారినర్స్కి. సరే ఓకే. ఈరోజు దివాళీ అందుకని అనుకుంటా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు నాన్ దివాళీ రోజు వచ్చి ఒకసారి చూడండి, ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా అని కామెంట్ చేయండి దాన్ని. ఇదిగోండి, ఇదే టెంపుల్కి వెళ్ళే దారి. చుట్టుపక్కలంతా గార్డెన్, ఎదురుగా సముద్రం. అంటే అదే షోర్ టెంపుల్ కదా. సో యా, చాలా బాగుంది, విశాలంగా ఉంది యాక్చువల్గా. అసలు మంచి, మేము వెళ్ళే టైంకి వెదర్ కూడా అసలు ఎండ లేకుండా చాలా నీట్గా ఉంది. అసలు చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో ఇది మనకి 2 రకాలుగా, ఐ మీన్ బోత్ శైవాస్కి వైష్ణవాస్కి ఇద్దరికి ఉన్న టెంపుల్. ఆ చిన్న దాంట్లోనేమో విష్ణుదేవుడు ఉంటారు, పెద్ద దాంట్లోనేమో శివలింగం, శివుడు ఉంటారు. సో ఇది బోత్ ఇద్దరికి కలిపి కట్టిన గుడి బై పల్లవాస్. ఇదే గుడి, దీనిలోకి ఎంట్రీ ఇద్దాం. ఇప్పుడే చూద్దాం ఎలా ఉంటుందో లోపల. దీని హిస్టరీ కూడా ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ అంతా నంది విగ్రహాలు ఉన్నాయి అవన్నీ. సో ఇదే హిస్టరీ. మీకు ఎవరికైనా కావాలంటే యూ కెన్ యాక్చువల్లీ రీడ్ ఇట్. రాగుడు మొత్తం ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి ఫోటోలు చేద్దాం రా. నాదే చేయాలి, నా దగ్గర ఉంది గుర్తుపెట్టుకో. లేదు లోపల ఇంక ఇదే. లోపల ఒక చిన్న బొమ్మ ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. కానీ దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే దగ్గరికి వెళ్ళాం. లోపల బ్రో లోపల ఏ విగ్రహం నాన్నది? ఎవరు అసలు? శివుడా లేకపోతే ఎవరు? పల్లవ కింగా ఏమో, ఎవరో కూడా తెలియట్లేదు. ఇప్పుడే తెలిసింది గైస్, లోపల ఉన్న దేవుడు శివుడు అంట. అది అసలు అక్కడ క్లారిటీగా లేదంటే, చాలా పాత విగ్రహం కదా, అసలు తెలియట్లేదు. ఎవరో ఒక మనిషి ఉన్నట్టు తెలుస్తుంది కానీ అసలు ఎవరో కూడా అర్థం కావట్లా. సో దట్స్ ద పాయింట్. ఇప్పుడు ఇక్కడ శివుడు ఉంటాడు. ఇక్కడ సీ షోర్లో కట్టడానికి కారణం ఏంటంటే, బే ఆఫ్ బెంగాల్ని కంట్రోల్ చేయడానికి ఈ గుడి ఉందంట. అంటే ఇక్కడ శివుడు దానికోసం వచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్తారు. అలా మన చోళ డైనాసిటీ వాళ్ళు కట్టించారు. చోళ కాదు, పల్లవ డైనాసిటీ వాళ్ళు కట్టించారు. సో అది పాయింట్. మీరు ఎప్పుడన్నా వస్తే విజిట్ చేయండి. తమిళనాడు వస్తే ఇక్కడ కూడా రండి, బాగుంది. ఏరియా అంతా బాగుంది, ప్లేస్ అంతా బాగుంది. సో ఓకే, ఇదిగో మా అమ్మోళ్ళు. ఇదిగోండి గైస్, ఇది ఇప్పుడు మనం ఈ ఆకుతో బోర తయారు చేద్దాం. ఇదిగో మా అమ్మకి ఇచ్చాను, అక్కడ ఫుల్ ఆడుకుంటుంది. ఇదిగో ఈయన ఒకడు. సరే మనం కూడా తయారు చేసుకుని మనం కూడా చేద్దాం. ఇది అయిపోయింది ఆల్మోస్ట్.
మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఇలా ఆడుకునేవాళ్ళంట, ఇలా తయారు చేసుకొని. చూద్దాం. ఇంకా లోపల పెట్టుకో, ఇంకా లోపలికి పెట్టుకో. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు అన్ఫినిష్డ్ రాక్ కట్ కేవ్, టెంపుల్ నాథ్ ఆఫ్ కృష్ణ మండపం. అది నేను ఇందాక చెప్పింది అది కృష్ణుడిది అయితే కరెక్టే. కృష్ణుడిదే అది. మరి చూడండి, వాటర్ అలా బయటకు వస్తున్నాయి రాయి నుంచి. మీరు సిమెంట్ అనుకుంటారు కానీ సిమెంట్ పైనుంచి వస్తున్నాయి అవి, కనబడుతుందా? సో ఇది ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ అసలు చాలా సన్నగా వస్తుంది. అసలు కనబడుతుందా మీకు? అసలు ప్యూర్లీ రాయి నుంచి వస్తుంది ఇది. బాగుంది కదా? ఇది ఇయే పంచపాండవ గృహాలు అంట. అంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఏమో మరి నాకు తెలీదు. సరే నెక్స్ట్. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసారు ఎంత బాగా పెట్టారు. అసలు చెక్కడం కానీ అదంతా ఒక బండరాయి అనేది చాలా సూపర్గా చెక్కారు. ఇక్కడ ఈ రాయి కనబడుతుంది మీకు. ఆ రాయి అసలు చూడండి, ఆ కింద ల్యాండ్గా ఉంది. ఆ రాయి ఎలా బ్యాలెన్స్ అయ్యి నుంచుందో మరి నుంచుందో అలాగే ఉంది. ఎన్నో సంవత్సరాలుగా అలాగే ఉంది, ఇంకా అలాగే ఉంటుంది కూడా అంట. అది సూపర్ ఉంది. వెనక నుంచి వెళ్ళి నెడితే దొర్లుద్ది అంటారా? కమెంట్లో పెట్టండి చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు దాకా మనం చూసినవి షోర్ టెంపుల్ ఒకటి అయిపోయింది. కృష్ణాస్ బటర్ బాల్ అంట, అది ఆ రాక్ టైప్లో ఉంది కదా బ్యాలెన్సింగ్, అది కృష్ణ బటర్ బాల్, అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మూడోది వచ్చేసి అర్జున పెన్నెన్స్, అది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది పంచరథ, అదే 5 రథాస్ ఏదో ఉంది. సో పాండవుల రథాలు అనుకుంటా అవి. సో అది చూడడానికి వెళ్తున్నాము. ఇదిగోండి గైస్, ఇదే మన దాన్ని అంటారు పంచరథాలు, అదే అది. సో ఇక్కడ అది గుళ్ళలాగే ఉన్నాయి, రథాలలాగా ఎక్కడ ఉన్నాయి, బట్ ఇవి రథాలంట. సరే ఓకే, ఇవన్నీ 5 రథాలంట వీటిల్లో. సో ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఇక్కడ నడిచి అలసిపోయారు, కూర్చున్నారు. ఇది కొంచెం దూరం, మెయిన్ టెంపుల్ ఏదైతే సీషోర్ టెంపుల్ ఏదైతే ఇందాక చూసామో దానికన్నా ఇది కొంచెం దూరం. యాక్చువల్లీ బాగానే ఉంది, కొంచెం లోపలికి కూడా వెళ్దాం కుదిరితే. మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయాను. అదిగోండి ఎదురు కనపడుతుందా, అదే లైట్ హౌస్. సో అది లైట్ హౌస్ బాగుంది. దీనిలో అంత బాగా ఏం కనిపించలేదు కానీ బయట నుంచి చూస్తే సూపర్ ఉంది. సో అది కూడా చూపించేశాను. ఇంకా మోస్ట్లీ అన్నీ కవర్ చేసేసాం మనం. సో ఇంక ఇప్పుడు ఇదిగోండి గైస్, ఇప్పుడే అన్నీ చూసేసాం, మీకు అది కూడా చూపించే కదా. సో మోస్ట్లీ అన్నీ అయిపోయినాయి. ఇంకా మనం రిటర్న్ ట్రావెల్ అవుతున్నాం. కొంచెం దూరం నడిచిన తర్వాత అక్కడ బస్ స్టాండ్లో బస్సు ఎక్కేద్దాం, రిటర్న్ టు చెన్నై. సో అది పాయింట్. మనం మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఫుడ్ కూడా ఇక్కడే తినేసి తర్వాత ఎక్కుదాం. ఆల్మోస్ట్ 2:30 టైం. సో వి విల్ రాకెట్.